ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి త్వరలో జరగబోయే ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. విద్యావేత్త నరేందర్ రెడ్డి మెదక్ పట్టణంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో విస్తృతంగా పర్యటించారు. అలాగే న్యాయవాదులతో చర్చించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను గెలిపించడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వచ్చే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పించే విధంగా ఉద్యోగులకు సకాలంలో రావాల్సిన సదుపాయాల గురించి సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా, న్యాయవాదుల సమస్యల పట్ల జూనియర్ న్యాయవాదులకు కనీసం 2 సంవత్సరాలు మినిమం ప్రతి నెల 5,000 రూపాయలు ఇవ్వాలని, పెద్దల సభలో తన గళాన్ని వినిపించడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే పట్టభద్రులుగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి తమ పేరును ఎన్రోల్మెంట్ చేసుకునే ప్రక్రియను వివరించారు. తెలంగాణ ముఖ్యంగా కరీంనగర్ ప్రాంతంలో నుంచి తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులకు మరియు వేదిక పైన మా మిత్రులు రామంతపూర్ స్నేహ విద్యా సంస్థల అధినేత సత్యనారాయణ గారు మరియు సిద్దిపేట మా జూనియర్ కళాశాల సంఘ ప్రతినిధి మైపాల్ రెడ్డి గారు మరియు మా విద్యా సంస్థ హెడ్ మాస్టర్లు కానీ ఎంఈఓల ప్రమోషన్లు, ఈవెన్ డిప్యూటీ డిఈఓల ప్రమోషన్లు, డిఈఓల ప్రమోషన్లు అన్నీ కూడా వేరియస్ రీజన్స్ తోటి వేరియస్ స్టేజెస్లో ప్రమోషన్లు అన్నీ ఆగిపోయినాయి. కాబట్టి ఇవన్నీ సమస్యల పట్ల ఒక విద్యావంతుడే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినప్పుడు మరి నిరుద్యోగుల పట్ల కానీ ఉద్యోగుల పట్ల కానీ వాణిని వినిపించడానికి ఎంతో అవకాశాలు ఉంటాయి. గతంలో మనం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఒక ఫుల్ టైం పొలిటీషియన్స్గా వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి అంత సమయం దొరికిండకపోవచ్చు. మరి నేను అనునిత్యం ఉద్యోగులతోటే ఉంటున్నాను కాబట్టి వారి పక్షాన్ని నిలుస్తూ వీరి సమస్యలకు ఖచ్చితంగా నేను సేవకుడిగా మాత్రమే ఉంటాను. ఒక విద్యావేత్తగా మరి ఏదో ఆస్తులు కాపాడుకోవడానికో, ఆస్తులు సంపాదించడానికో, లేకపోతే ఇంకేదో పేరు ప్రసిద్ధుల గురించో రాజకీయంలోకి రావట్లేదు. పూర్తిగా సేవ చేయాలనే ఒక దృక్పథంతో మాత్రమే వస్తున్నాను మిత్రులారా. అంతేకాకుండా నేను తీసుకునే ప్రతి ఎమ్మెల్సీ జీతం ఖచ్చితంగా అది పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాల నిరుద్యోగులకు మాత్రమే నేను కేటాయిస్తానని చెప్పేసి, అట్లాగే ఎమ్మెల్సీ ద్వారా నేను తీసుకునే ప్రతి కూడా మరి నిరుద్యోగులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వారికి మంచి లైబ్రరీస్ ప్రొవైడ్ చేయడంలో కావచ్చు, లేకపోతే మంచి ఆన్లైన్ పరీక్షలు, ఆఫ్లైన్ పరీక్షలు ఉచితంగా కండక్ట్ చేయడానికి కావచ్చు, దానికి మాత్రమే నేను ఉపయోగిస్తాను. ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుంచి వచ్చేది నేను తీసుకోను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి పాత్రికేయ మిత్రులకు తెలియజేస్తూ, ఒక మంచి ఆలోచనతో రాజకీయంలోకి వస్తున్న నన్ను మరి అందరూ కూడా ఆదరించి, ముఖ్యంగా ఉద్యోగులు వారి సాక్రిఫై చేయడానికే వస్తున్నాను తప్ప వేరే ఆలోచన లేదు. నిరంతరము అందరికీ కాబట్టి మరి ఉద్యోగులు పెద్ద మనసుతో ఆదరించి పెద్ద సంఖ్యలో ముందు ఎన్రోల్మెంట్ చేసుకొని ఆ తర్వాత మరి మార్చిలో లేదా ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో మీ యొక్క సత్తా చాటాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ముగిస్తాను. తప్పకుండా మా యొక్క గళాన్ని పెద్దల సభలో వినిపించే దిశగా వారి పక్షాన నిలుస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు ఇవాళ నానా ఇబ్బందులు పడుతూ మరి వాళ్ళ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా వారి అభ్యర్థన మా ముందుకు వచ్చింది. తప్పకుండా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా కోరడం జరుగుతుందని చెప్పి విన్నవిస్తున్నాం. మరి వాళ్ళ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో రాక గత 3 సంవత్సరాల నుంచి అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెండింగ్లు అన్నీ కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయి. మరి సుమారుగా ఒక్కో కాలేజీకి 20 కోట్ల నుంచి 70 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. దాంతో యాజమాన్యాలు మరి కళాశాలలు నడపడం చాలా ఇబ్బందిగా మారుతూ అటు పిల్లలు, ఉద్యోగులు, యాజమాన్యాలు ముగ్గురు కూడా సతమతమవుతూ బాధపడుతున్న పక్షాన ఖచ్చితంగా వారికి అండగా నిలుస్తానని చెప్పేసి, సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ జరిగే విధంగా చూస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. అట్లాగే మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఆల్రెడీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మన రాష్ట్రంలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్న తరుణంలో మరి చాలా సమస్యలు వెలువెత్తున్నాయి. ఇంటర్ బోర్డు ఉంటుందా లేదా, ఎస్ఎస్సి బోర్డు ఉంటుందా లేదా, ఎస్ఎస్సి పరీక్షలు రాయకుండా 11th క్లాస్ ఎగ్జామ్స్ ఎలా, ఇవన్నీ చాలా సమస్యలు మరి మొదలవుతున్నాయి. అది యూనివర్సిటీ విద్య కావచ్చు, పీజీ విద్య కావచ్చు.
మరి వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా మనం కూలంకషంగా చర్చ జరిపి ఈ తెలంగాణలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేయవలసిందే. కానీ ఎవరికి ఇబ్బంది జరగకుండా ఒక పద్ధతి ప్రకారంగా మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని కూడా నేను భావిస్తున్నాను. కాబట్టి తప్పకుండా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్లో ప్రభుత్వంతో సానుకూలంగా చర్చలు జరిపి మరి ప్రతి రంగంలో ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఇంప్లిమెంటేషన్ దిశగా నేను ఆలోచిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. రిజల్ట్స్ వచ్చినాయి కానీ వాళ్ళకి ఇంకా కూడా రిక్రూట్మెంట్ జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పరీక్షా ఫలితాలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో వారికి జాబ్స్ వచ్చినాయి కానీ మన తెలంగాణ ఉద్యోగాలు ఆ సంఘాలు కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు, పార్ట్ టైం లెక్చరర్స్ కావచ్చు, అందరూ ఒక్కొక్క రకంగా వాళ్ళ సమస్యలు ఉన్నాయి. వాళ్ళ స్కూల్స్లో కూడా ప్రమోషన్ చాలా రెడ్డి అల్ఫోర్స్ విద్యా సంస్థల మరి అధినేత కరీంనగర్ బేసికల్లీ, బట్ ఆల్మోస్ట్ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో అల్ఫోర్స్ ఇవాళ స్కూల్స్ మరియు జూనియర్ కాలేజెస్తో విస్తరించి ఉంది. గత 34 సంవత్సరాల నుంచి మరి వేలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది మరి ఒక తెలంగాణ విద్యా సంస్థ అందరూ కార్పొరేట్లకు ధీటుగా ఐఐటీలో కానీ నీట్లో కానీ సత్ఫలితాలను అందిస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ మరి తెలంగాణకే గర్వకారణంగా నిలిచిన తెలంగాణ ఆణిముత్యం అల్ఫోర్స్. మరి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 40,000 మంది విద్యార్థులు ప్రస్తుతం అల్ఫోర్స్ విద్యా సంస్థలో చదువుతున్నారు. ఒక 5,000 మంది ఎంప్లాయీస్ ప్రస్తుతానికి అల్ఫోర్స్లో ఉన్నారు. మరి ఇప్పటి వరకు సుమారుగా 170,000 మంది చిన్నారులు అల్ఫోర్స్లో విద్యాభ్యాసం ముగించుకొని మరి ప్రపంచంలోని వివిధ ప్లేస్లలో వివిధ ప్రొఫెషన్స్లో మరి వాళ్ళందరూ కూడా అల్ఫోర్స్ కీర్తి ప్రతిష్టలను మన తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఇనుమడింపజేస్తున్నారు. మరి ఈ సందర్భంగా మరి ఎందుకు మనం యువతకి ఆదర్శంగా ఉండకూడదు? నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అలాగే ఉద్యోగులకు కూడా మరి చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరించే దిశగా పెద్దల సభలో మనం ఎందుకు మన వాణిని వినిపించకూడదు అన్న ఒకే ఒక లక్ష్యంతో మరి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. సో పార్టీలకు అతీతంగా ప్రస్తుతానికి ఎన్రోల్మెంట్ ప్రక్రియ స్పీడప్ చేసుకోవాలి. ఎందుకంటే గత పీరియడ్లో మనం చూసుకున్నట్లయితే మెదక్ జిల్లా నుంచి ఎన్రోల్మెంట్ సుమారుగా 17,000 ఎన్రోల్మెంట్ జరిగింది. అంటే మరి ఆల్మోస్ట్ ఆల్ సుమారుగా 1,00,000 మంది గ్రాడ్యుయేట్స్ ఓన్లీ మెదక్ జిల్లాలోనే ఉండి ఉన్నట్టు. బట్ అందులో 17,000 మంది మాత్రమే ఎన్రోల్మెంట్ అయిందంటే ఏంటి? దీని పట్ల పట్టభద్రులకు కానీ ఉద్యోగులకు కానీ దీంతో లాభం ఏంటి అని మరి నాకేం వస్తుంది లాభం అంటే నేను ఇండివిజువల్ అంటలేను, వారికి నమ్మకం లేకుండా పోయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన వాళ్ళు ఎవరు కూడా మరి వారి పక్షాన పోరాడింది లేదు కాబట్టి అందుకే ఎన్రోల్మెంట్లే తగ్గిపోయినాయి. ఓవరాల్గా మొత్తం 4 ఉమ్మడి జిల్లాల్లో గత సంవత్సరం 1,07,000 మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు. మరి ఎక్కువ సంఖ్యలో మనం పట్టభద్రులను ఎన్రోల్ చేసుకోవాలని, ఎక్కువ సంఖ్యలో ఎన్రోల్ చేసుకున్నప్పుడు ఒక మంచి లీడర్ ఎవరైనా ఎన్నుకున్నా ఆయన సంథింగ్ పనులు చేయడానికి కూడా ఉపయోగపడుతుందన్న భావనతోటి ఎన్రోల్మెంట్ శాతం పెంచాలి, దానికి అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ మెదక్ పట్టణంలో మీ ముందుకు రావడం జరిగింది. మరి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా దీనిలో ఎన్రోల్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 2021 మరియు దానికంటే ముందు డిగ్రీ పాస్ అయిన ప్రతి పట్టభద్రుడు కూడా దీనికి అర్హుడు. సో దీనిలో అన్ఎంప్లాయిడ్ కావచ్చు, ఎంప్లాయిడ్, గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్, టీచర్స్, లాయర్స్ అని ఏ పరిస్థితి పర్వాలేదు. గ్రాడ్యుయేషన్ 2021 మరియు ఆ ముందు కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే గత సంవత్సరం ఓటు వేసిన వాళ్ళు, ఓటు హక్కు గత పీరియడ్లో వేసిన వారు కూడా మళ్ళీ ఈసారి ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి. ఇది జనరల్లీ ఎమ్మెల్సీ, ఇది టీచర్స్ ఎమ్మెల్సీ అయినా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా ఇది కంపల్సరీ ఎవ్రీ టైం మళ్ళీ మనం ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం